సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దిగజార్చడం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారన్నారు మాజీ మంత్రి కన్నబాబు. కాకినాడలో చంద్రబాబు వ్యాఖ్యలపై పాప ప్రక్షాళన పూజలు చేసిన ఆయన చంద్రబాబు విష రాజకీయాలపై ధ్వజమెత్తారు. కుట్ర రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, తిరుమల వెంకటేశ్వరుడి ముందు అవి చెల్లవని స్పష్టం చేశారు మాజీ మంత్రి కన్నబాబు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. టీటీడీ లడ్డూపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను నిరసనిస్తూ కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాకినాడ రూరల్ సర్పాలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం కన్నబాబు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ లడ్డూ వివాదం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద ఇవాళ పూజలు చేశారు కదా, మీరేం చెప్పదలుచుకున్నారు? మన కాకినాడ రూరల్లో ఇవాళ సర్పవరం సెంటర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మేము పూజలు నిర్వహించాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రాజకీయానికి వెంకటేశ్వర స్వామిని కూడా వదిలిపెట్టకుండా మన పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రమయ్యేటట్టుగా, స్వామివారి ప్రతిష్టకి మచ్చగలిగేటట్టుగా, ఆ ప్రసాదానికి అప్రతిష్ట తీసుకొచ్చే విధంగా ఒక రాజకీయ కుట్ర చంద్రబాబు నాయుడు చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడం కోసం, ఆయన్ని ఇబ్బంది పెట్టడం కోసం రాజకీయంగా ఒక కుట్ర చేసి దానికి మతాన్ని విచ్చలవిడిగా వాడుకొని ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఒకటి అభూత కల్పనని క్రియేట్ చేసి చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడికి రాజకీయం అనేది, కుట్ర రాజకీయం అనేది వెన్నతో పెట్టిన విద్య. ఇవాళ కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ కుట్రల్ని ఛేదించాలని, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకి, వెంకటేశ్వర స్వామి గొప్పతనానికి ఎలాంటి మచ్చ కలగకూడదని, చంద్రబాబు పాపాలన్నీ కూడా ఈ రాష్ట్రానికి తగలకూడదని చెప్పి వేడుకుంటూ పార్టీ పిలుపు మేరకు ఇవాళ పెద్ద ఎత్తున మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని వేడుకొని వారికి నమస్కారం చేసుకుని మా కోరిక విన్నవించాం. చంద్రబాబు నాయుడు పాపాలు ఈ రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజలకి తగలకుండా చూడమని చెప్పి ఇవాళ కార్యక్రమం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి వెళ్తాం, వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనానికంటే ఒక డిక్లరేషన్ ఇవ్వాలన్నట్టుగా క్రియేట్ చేశారు. ఇప్పటికి ఆయన 12 సార్లు వరకు తిరుపతి వెళ్ళారు. అధికారికంగా 5 సార్లు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. అధికారికంగా ఆయన వెళ్ళిన ప్రతిసారి టీటీడీఏ వచ్చి ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఆహ్వానించి తీసుకెళ్ళింది. అప్పటికిప్పటికి ఏంటి తేడా అని అడుగుతున్నా. ఇన్నిసార్లు వెళ్ళిన వ్యక్తి తన విశ్వాసాన్ని మళ్ళీ మరొకసారి ప్రకటించాల్సిన అవసరం ఏముంది? కేవలం రాజకీయం తప్ప. చంద్రబాబు నాయుడు చేసే కుట్ర రాజకీయాలు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నా మతం మానవత్వం అని. అలాంటి మానవతావాది మీద ఇలాంటి మచ్చలేస్తే ఖచ్చితంగా దానికి ప్రాయశ్చిత్తం చంద్రబాబు నాయుడు చేసుకోవాల్సి వస్తుందని కోరుకుంటున్నాను. రైట్, ఇది మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు కేవలం తన కుట్ర కోసమే టీటీడీ లడ్డు వ్యవహారాన్ని వెలుగులో తీసుకొచ్చారు. ఈ 100 రోజుల పరిపాలనలో ఆయన చేసింది ఏమీ లేకే ఈ లడ్డు వ్యవహారాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఖచ్చితంగా నా మతం మానవత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడాన్ని అందరూ కూడా హర్షించదగ్గ విషయాన్ని. ఎందుకంటే ఇప్పటికే అనేక సార్లు ఆయన తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అలాంటిది ఇవాళ తన కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ విధంగా డిక్లరేషన్ అంటూ తెర మీదకి తీసుకొచ్చిన వైనాన్ని కూడా కన్నబాబు గుర్తు చేశారు. వెంకటరామతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ రూరల్ నుండి.